ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఒక ఇద్దరు దంపతుల మధ్య జరిగిన ఒక చిన్న తగాద చిలికి చిలికి గాలి వానైనట్టు ఒక పెద్ద దుమారమే రేపింది. వారిద్దరి మధ్య జరిగిన గొడవే కాకుండా పోలీస్ స్టేషన్ లో కూడా పెట్రోల్ పోసి నిప్పంటించడానికి సిద్ధమైపోయాడు ఆ యువతి యొక్క భర్త. ఇదంతా కూడా విజయనగరం జిల్లాలో మహిళా పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకున్న సంఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆబాద్ వీధికి చెందినటువంటి షేక్ గౌస్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కొన్నాళ్ళుగా నివాసం ఉంటున్నాడు. షేక్ గౌస్ అనే వ్యక్తిది సాలూరు స్వగ్రామం. అయితే డ్రైవర్ గా వర్క్ చేస్తున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇల్లరికపు అల్లుడుగా అత్తవారింటికి వచ్చేసాడు. సో అత్తవారింటి దగ్గరే ఒక ఇల్లు తీసుకొని కాపురం పెట్టాడు. తరచూ ఎప్పుడు కూడా ఇద్దరు దంపతులు గొడవలు పడుతూనే ఉన్నారు. వారి పెద్దవాళ్ళు వీరి పెద్దవాళ్ళు వచ్చి ఆ తగుని సెటిల్ చేసినా సరే ఎప్పటికప్పుడు మద్యానికి బానిస అవ్వడం వల్ల రోజు రోజుకి షేక్ గౌస్ యొక్క ఆగడాలు, వికృతి చేష్టలు, వింత చేష్టలు ఎక్కువైపోతున్నాయి. ఇద్దరు పిల్లలు కూడా చిన్న పిల్లలు, వారికి మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు ఇప్పటి నుండి తాగి తందనాలు ఆడితే వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందంటూ ఎవరైతే తన భార్య ఉన్నారో కుటుంబ సభ్యులందరూ కూడా తనకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అది కాకుండా చిన్న పిల్లల ఒంటి మీద ఉన్న చిన్న చిన్న కడియాలు, పట్టీలు అవి కూడా తనఖా పెట్టి మద్యం తాగేసి పూర్తిగా ఇంటికి వచ్చి వాళ్ళని సతాయిస్తుండేవాడు. ఆ వేధింపులు తాళలేక తన యొక్క భార్య టూటౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది. నా భర్త రోజు తాగి వచ్చి నన్ను కొడుతున్నాడు, అంతేకాకుండా పిల్లల వస్తువులను కూడా తనఖా పెట్టేస్తున్నాడు, మాకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాడు, కాస్త బుద్ధి చెప్పండి అంటూ పోలీసులు ఆశ్రయించింది. ఇంకా పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్తుందో లేదో వెంటనే నా మీదే కంప్లైంట్ ఇవ్వడానికి వస్తావా అంటూ కూడా తన మీద పోలీసుల ముందే దాడి చేశాడు. సరే, తను తాగిన మైకంలో ఉన్నాడు కదా, తను ఇంకేదైనా మాట అనడం, రోజు రోజుకి ఇంకా గొడవ పెద్దదవుతుంది తప్పితే తగ్గదు కదా అని పోలీసులు కూడా వారిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఇంకా మరింత తగు పెద్దదైన తర్వాత తను మహిళా స్టేషన్ ఆశ్రయించింది. తను ఇంకా తాగుడు మానట్లేదు, నా పరిస్థితి భయం వేస్తుంది, పిల్లల్ని ఏం చేస్తాడో అనేసి. వెంటనే పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి మహిళా సిబ్బంది తనకి ఫోన్ చేశారు. ఏమయ్యా, నీ భార్య కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది, ఒకసారి స్టేషన్ కి రా, నీతో మాట్లాడాలని. అంతే, ఎప్పుడైతే మహిళా స్టేషన్ నుండి ఫోన్ వెళ్ళిందో షేక్ గౌస్ కి కోపద్రుకుడై తన భార్యని ఎలా అయినా చంపేయాలి, నా మీద కంప్లైంట్ ఇచ్చింది, నా పరువు తీసేసింది అంటూ పెట్రోల్ బాటిల్లో పెట్రోల్ కొని స్టేషన్ కి డైరెక్ట్ గా వెళ్ళి చాలా కోపంతో రగిలిపోతూ అక్కడ కూర్చున్నటువంటి భార్య పైన, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మహిళా పోలీస్ సిబ్బంది పైన, ఫర్నిచర్ పైన పెట్రోల్ వేసి ఒక్కసారిగా అగ్నికి అంటించబోయాడు. వెంటనే అప్రమత్తమైనటువంటి అక్కడ పోలీస్ సిబ్బంది, అదే విధంగా మిగిలిన వారంతా కూడా ఆపే ప్రయత్నం చేశారు. ఆ ఒక్క క్షణం గాని ఆ మంటని అదుపు చెయ్యకపోతే, తన కోపాన్ని కంట్రోల్ చేయకపోతే మొత్తం అక్కడున్న ప్రెమిసెస్ అంతా కూడా పెట్రోల్ జల్లేసాడు. ఒక పెను ప్రమాదమే తప్పింది అని అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. సో నువ్వు భార్యతో ఇంత దారుణంగా విచక్షణ రహితంగా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే నీ వ్యవహార శైలి తప్పనిసరిగా మార్చాలి అంటూ పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంకా ఏముంది, అలా లెవెల్ అయిపోయాడు అంతే. సో ఏదైతేనే చిన్న చిన్న తగాదాల కోసం మరింత కోపాన్ని పెంచుకొని ఎలా అయినా సరే భార్యని అంతం చేయాలి అని వచ్చిన అలాంటి కోపగ్రస్తుడైనటువంటి షేక్ గౌస్ ని ప్రతి ఒక్కరు కూడా తిట్టిపోస్తున్నారు. ఇద్దరు చిన్నపిల్లలతో ఆ తల్లి పోలీసులను ఆశ్రయించిందంటే తన మనసు ఎంత విసిగిపోయిందో, తను ఎంత నరక యాతన అనుభవించిందో, అందుకోసమే కదా పోలీసులను ఆశ్రయించింది. నీకు మంచి చేయడం కోసమే కదా, రేపొద్దున నువ్వు మారితే తన బిడ్డల భవిష్యత్తు, నీ భవిష్యత్తు అందరిది బాగుంటుందనే కదా తన పోలీసులు ఆశ్రయించింది. ఎంత చెప్పినా తనైతే మాత్రం వినే పరిస్థితిలో లేడు. ఏదైతే త్రుటిలో ఒక పెను ప్రమాదమే తెప్పింది. సో ఇదే అంశానికి సంబంధించి క్లూస్ టీమ్ అందరూ అక్కడికి వచ్చి అక్కడ పెట్రోల్ కి సంబంధించినటువంటి నమూనాలన్నీ కూడా సేకరించి ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు. షేక్ గౌస్ మీద కూడా కంప్లైంట్ నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసన్న కుమార్ కూడా తెలిపినట్లు మనకున్న సమాచారం. సో ఏదైతేనే ప్రతిదానికి దాడి చెయ్యడం లేదంటే చనిపోవడం ఇవేవి సొల్యూషన్ కాదు. కాస్త పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వారిచ్చే కౌన్సిలింగ్ కూడా తీసుకుంటే ఇలాంటి పెద్ద పెద్ద తగాదాలకు ఏవి దారి తీయకుండా ఉండే అవకాశం ఉంటుందని అయితే మాత్రం అక్కడున్న వారంతా కూడా అనుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం.